నమస్తే. ఈ ఉదయం జరిగిన వరద బీభత్సం నిజంగా కొన్ని వందల మందిని, అలాగే చాలా ఆస్తిని మొత్తాన్ని ఊడ్చిపెట్టుకుపోయింది. ఈ ఘటన మన పొరుగు దేశం నేపాల్లో జరిగింది. నేపాల్ మనకు తెలిసిందే, ఉత్తరప్రదేశ్కి అలాగే బీహార్కి పైన ఉండే ఒక ప్రత్యేక హిందూ దేశం. ఆ మధ్యన ఇట్లాంటి సనాతన ధర్మం హిందూకి సంబంధించుకున్న గొడవలు అయ్యే తర్వాత పూర్తి హిందూ దేశంగా మరలా మారడం ఏవో చాలా జరిగేలేండి. అయితే ఇక్కడ ఇలాంటి విపత్తులు సర్వసాధారణమని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే హిమానీ నదాలు అంటారు, అంటే హిమాలయాల నుంచి కరుగుతూ వచ్చి వేడి వల్ల తాపం వల్ల కరుగుతూ వచ్చి ఏర్పడ్డ నదులు కొన్ని ఉంటాయి, హిమానదాలు అంటారు. సో అవి ఆటోమేటిక్గా పల్లం వైపు వచ్చి మన బీహారు ఉత్తరప్రదేశ్ మీదుగానే మరలా గంగా నదిలోనో లేదంటే వేరే జీవనదిలోనో కలిసి బంగాళాఖాతంలోకి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ నేపాల్లో ఈ రుసువా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఇది 2 రోజుల కిందట దానికి పైన హిమాలయాలకు అటువైపు ఉన్న టిబెట్, అంటే ఆల్మోస్ట్ ఆల్ చైనా బార్డర్లో ఉండే అక్కడ ప్రాంతంలో విపరీతమైన వర్షపాతం నమోదైంది. ఈవెన్ శాటిలైట్ ద్వారా కూడా ఈ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని కూడా తెలియజెప్పారు. దాని తగ్గట్టుగా వర్షాలు కూడా కురిశాయి. సో అలా కురిసినప్పుడు ఆ వరద బీభత్సం అనేది కొండ చర్యలు ఇలా హిమానీ నదాల్లోకి వెళ్ళి ఒక ఫోర్స్గా వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే, మనకి జనరల్గా డౌన్ అంటే ఒక మోస్తరుగా డౌన్ ఉండడం వేరు, సడన్గా ఫ్లాట్గా ఉండి డౌన్ ఉండడం వేరు. సో అలాంటి డౌన్ ఒక్కసారి ఎత్తైన హిమాలయాల వల్ల ఆ ఎత్తైన ప్రాంతం నుంచి ఒక్కసారి డౌన్కి ఎంత వేగంగా వస్తుంది, చాలా ఉరుకుతూ పరుగులు పెడుతూ వచ్చినట్టు వస్తుంది. నిజంగా ఆ వీడియోస్ అవి చూస్తే చాలా మనసు చలించిపోయింది. అంటే పెద్ద పెద్ద ప్యాలెస్ లాగా ఉండి అక్కడ కోటలాగా చైనాకి బార్డర్ లాగా ఉండే ఒక ప్లేస్ను కూడా ఎవరో సీసీ కెమెరా ఫుటేజ్ పెట్టారు, చూశాను. అంతా ఉండి అక్కడ చెకింగ్ పాయింట్ అవుతుంది, అటు వెళ్ళాలి ఇటు వచ్చే వాళ్ళ కోసం అక్కడ ఉంటుంది. అంత పెద్ద కట్టడము, దానికి చుట్టూ ఆనుకునే కొన్ని వందల ఇళ్ల సంఖ్య ఉంది, అలాగే అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అండి వచ్చి మొత్తం బురద. అంటే ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎలాగ ఉందంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకునే పేక మేడలాగా చిన్న కట్టడం లాగా ఉంది. దాని మీద ఒక్కసారిగా మట్టి పోసేస్తే బురద చల్లితే ఎట్లా ఉంటుందో అలాగా వచ్చి పడింది. జనరల్గా మనకి ఈవెన్ ఉత్తరాంచల్ లాంటి డిస్ట్రిక్ట్స్లో, అలాంటి స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా జరుగుతుంటాయి. ఈవెన్ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు కానీ కేదార్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు చాలామందికి ఇటువంటి ప్రాబ్లమ్సే ఎదురవుతుంటాయి. అంటే ప్రకృతి వైపరీత్యాలకి ఏది అడ్డు కాదు, ఎవ్వరు దాన్ని ఆపలేరు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ బీభత్సం సృష్టించిందో ఇందులో సుమారుగా 150 మంది భారతీయులు, ఎవరు మనకి ఈ సీజన్లో కొంతమంది యాత్రలకు వెళ్ళేవాళ్ళు, అంటే పశుపతినాథ్ అలాంటి దేవాలయాలకు వెళ్తారు అక్కడికి. అలాంటి సందర్భంలో వెళ్ళిన వాళ్ళు లెక్కల ప్రకారం అయితే ప్రస్తుతానికి 150 మంది గల్లంతైపోయారు. ఈ 150 మంది కూడా కనీసం ఆచూకీ దొరికే పరిస్థితులు అయితే లేదంట. ఇకపోతే విదేశీయులు చాలామంది వేరే వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా దగ్గరగా ఒక 250 పైచిలకు వాళ్ళు మిస్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే నేపాలు, ఈ శ్రీలంక ఇలాంటి చిన్న చిన్న దేశాలకి ఎక్కువ ఇన్కమ్ సోర్సు ఈ టూరిజమే. టూరిజం ద్వారానే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వస్తుంది. దానికి నాకు తెలిసి వాళ్ళకి వచ్చే 50% టూరిజం ఇన్కమ్ భారతీయుల వల్లే వస్తుంది. సో మన వాళ్ళకి ఈ వీసా ప్రాసెస్ అవే ఉండదు, కాకపోతే అదనంగా రుసుం ఏదో వసూలు చేసి పర్ హెడ్ 3000 ఎంతో ఛార్జ్ చేస్తారు ఆ దేశంలోకి వెళ్ళి రావడానికి, ఎస్పెషల్ భారతీయులకి అయితే. సో అలాంటి ఎక్కువగా భారతీయులు వెళ్ళి దీంట్లో ఈ వరద బీభత్సం వల్ల వాళ్ళకి ఆస్తి నష్టం ఇప్పుడిప్పుడే చాలా ఇబ్బందుల నుంచి చెప్పాను కదా. ఆ మధ్యన కొంచెం సనాతన ధర్మం హిందూ ధర్మం సంబంధించిన ఇష్యూస్ అవ్వడం, మళ్ళా వెనక్కి వెళ్ళిన నేపాల్ ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది అనుకున్న టైంలో ఈ బీభత్సం సృష్టించడం చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అయితే టిబెట్లో జరిగిన బీభత్సం తర్వాత కొండ చర్యల నుంచి లేదంటే ఎత్తైన ప్రాంతం నుంచి నేపాల్కి ఈ విధంగా మంచు కరిగి కానీ లేదంటే వరదల వల్ల కానీ వచ్చే ఇబ్బంది చైనాకు ముందుగా తెలిసినా కూడా ఎందుకు హెచ్చరించలేదు, ఎందుకు చెప్పలేదు అనేది ఒక పురుషోత్తం కేక్లే అని ఒక జర్నలిస్టు తన ఎక్స్లో పోస్ట్ చేశాడు. అసలు చైనా ఈ విధమైన కుట్రలు పడుతోంది అంటే నేపాలు నష్టపోయినా పర్వాలేదు, నేపాలు తద్వారా నేపాల్ కింద మనకి మరలా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి, కొంచెం పశ్చిమ బెంగాల్ బార్డర్ కొంత ఉంటుంది మనం మ్యాప్లో చూస్తే. ఈ రాష్ట్రాలు నష్టపోతే భారత్కి నష్టమైతే వాళ్ళకి హ్యాపీ
అనే కోణంలో ఉన్నాయి. అందుకనే ఇక్కడ చైనా ఇటువంటి విషయాలు బయటికి ఎంత ప్రాణ నష్టం జరిగినా కూడా వీడు కూడా అమెరికా వాడిలాగే ఆలోచిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? చైనా ఒక కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న చైనా, ప్రజల కోసం ఆలోచించి బౌద్ధ మతాన్ని ఎక్కువగా స్వీకరించే చైనా, అంటే సంఘం శరణం గచ్చామి కదా బౌద్ధ మత కాన్సెప్ట్. అలాంటి సంఘంలో ఎంతమంది వందల మంది చనిపోతున్నా ఇట్లాంటి చర్యలకి ప్రపంచంలో ఆధిపత్య ధోరణికి పాకులాడుతుందనేది పురుషోత్తం అనే జర్నలిస్టు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. మేబీ అంటే మనకు ముందుగా తెలిసినప్పుడు హెచ్చరించవచ్చు కదా, చెప్పొచ్చు కదా. అంటే యుద్ధాలు చేయొచ్చు, ఇంకేదైనా వాళ్ళ మీద ఆధిపత్యం చేయొచ్చు, బాహాటంగా మాట్లాడచ్చు. కానీ అంత ప్రాణ నష్టం జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళు ముందుగా బయటికి చెప్పలేదు. అందుకే కావాలని ఇదొక అంతర్జాతీయ పాలిటిక్స్లో ఇదొక రకమైన కుట్ర అనే విధంగా ఆయన అభివర్ణించాడు. అయినా అయ్యుండొచ్చు, ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ విధంగా నేపాల్ ఎలాగా చిన్న దేశం, దాని జోలికి ఎవడు రాడు, అది ఎవరి జోలికి వెళ్ళదు. వాళ్ళు నష్టపోతే పోయారు, ఉంటే ఏంటి పోతే ఏంటి, వాళ్ళ ద్వారా భారతీయులకు ఇబ్బంది కలిగితే వీళ్ళకి హ్యాపీ. ఇదే సమయం అని చెప్పి వాళ్ళ తాలూకు వాళ్ళు కొంతమంది భారత్లోకి ఎంట్రీ ఇచ్చినా ఇస్తారు. ఎందుకంటే ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకునేవాడు ఒకడు అన్న చందంగా ఇలాంటి సందర్భాల్లోనే చాలామంది ఆ సహాయక చర్యలు ముమ్మరం చేశాం, మేము వచ్చి కాపాడామనే సెన్స్లో వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించిన ఐబీ వాళ్ళు, అదే వాళ్ళు సీక్రెట్ ఏజెంట్స్ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేపాల్ వాళ్ళు కానీ, ఈ 7 సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు, వీళ్ళు కానీ మ్యాక్సిమం ముఖ కవలికలు ఒకేలాగా ఉన్నట్టుంటాయి. వాళ్ళు మనం భారతీయుల్ని గుర్తించినంత ఈజీగా వాళ్ళని గుర్తించలేం, అందరి ఫేస్లు ఒకేలాగా ఉన్నట్టుంటాయి. కాబట్టి ఇదే అదునుగా తీసుకొని వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ ఇది ఒక అంతర్జాతీయ సమస్యగానే చూడాలి అనేది పురుషోత్తం లాంటి సీనియర్ జర్నలిస్టుల ఒక అభిప్రాయం. సో ప్రకృతి వైపరీత్యాలు అయితే ఇక్కడ ఇంకొంతమంది నేపాల్ కావాలనే సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి కొన్ని చేయరాని అపచారాలు చేసింది, అందుకే దానికి శిక్షగా ఈ ప్రకృతి రూపంలో ఇది ఈ విధంగా శిక్ష అనుభవిస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో అలాంటి మాటలు ఆడకూడదు. కానీ తోటి మనుషులు చనిపోయినప్పుడు, కొన్ని వందల మంది గల్లంతైనప్పుడు, వరద బీభత్సం నిజంగా ఒక దగ్గర ఒక సీసీ ఫుటేజ్ చూస్తే వరుసగా ఒక 60-70 బస్సులు పార్క్ చేసి ఉన్నాయి ఒక 3 లైన్స్లో. ఒకేసారి చిన్నపిల్లల జాతరలో కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు నీళ్ళు ఎలా తేలుతాయండి, అలాగా బురదకి ఒక్కసారి ఎగిరిపడి అసలు చాలా భయానకంగా ఉంది. అంటే అంత ఫోర్స్గా వస్తే ఎంత 10 అడుగుల లోతుకు పునాది తీసి కట్టినా కూడా బిల్డింగ్ నిలబడుతుందా? సో మొత్తానికి చూద్దాం మరి పొరుగు దేశాలు ఎటువంటి సహాయాన్ని నేపాల్కి అందిస్తాయో చూడాలి. మన వంతు సాయం మనము చేయాలి.